పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. కారణం ఏమిటంటే కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో ధనస్థానంలో శుక్రుడు యొక్క సంచారం జరుగుతున్నది. శుక్రుడు ఎవరు అంటే కర్కాటక రాశి వారికి చతుర్థ లాభస్థానాధిపతి. చతుర్థాధిపతి లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 2వ స్థానంలో ధనస్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి. కుటుంబపరమైన శ్రద్ధ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కడ దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేటటువంటి విషయంలో కర్కాటక రాశి వారు ఇప్పుడు బాగా తెలుసుకుంటారని చెప్పాలి. అలానే దూరమైపోయినటువంటి బంధుత్వాలు కానీ దూరమైపోయినటువంటి బంధాలు కానీ మరలా ఈ 10 రోజులలో కర్కాటక రాశి వారికి దగ్గర కాబోతున్నాయి అని చెప్పాలి. మాట్లాడేటటువంటి మాట బహు సున్నితంగా ఆకర్షణీయంగా మారుతుంది. కానీ ఊహించినటువంటి విధంగా అధికమైనటువంటి ఖర్చుల యొక్క తీవ్రత కర్కాటక రాశి వారిని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రమాణం ఉంది. అలానే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి 10వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 4థ స్థానంలో సంచరిస్తూ 10వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పటిదాకా ఉద్యోగపరంగా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొంది ఉన్నారో ఆ ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. నూతన ప్రయత్నాలు సాకారమయ్యేటటువంటి విధంగా ఉంటుంది అని చెప్పాలి. ప్రధానంగా తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశికి 4థ స్థానంలో సంచరించేటప్పుడు ఈ మాసం ప్రథమ అంటే మొదటి 10 రోజులలో సోదర సహకారం అనేటటువంటి చక్కగా పెరుగుతూ ఉంటుంది. అలానే ఇక్కడ మనకు డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ మధ్యాహ్నం 2:22 వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి భంగం కూడా కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఇక్కడ ఈ రాశి వారికి కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలానే వృత్తి ఉద్యోగాలలో సహచరులతో విభేదాలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు ఇక్కడ శ్రీ సూక్త పారాయణ చేయటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 2:22 నుంచి 3వ తేదీ రాత్రి 9:21 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది దాంపత్య జీవితంలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందే అవకాశం అని చెప్పాలి. అలానే కొత్తగా భాగస్వామ్య వ్యాపారాన్ని చేయాలనుకునేటటువంటి వారికి ఇక్కడ మీరు అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలానే పెద్దవాళ్లతో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే జీవిత భాగస్వామితో ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి ఏమాత్రము కూడా పనికిరాదు. 3వ తేదీ రాత్రి 9:21 నుంచి 5వ తేదీ రాత్రి 12:43 వరకు ఉండేటటువంటి సమయం ఇది పూర్తిగా అష్టమచంద్ర దోషం యొక్క ప్రభావం కారణం చేత శత్రు సమస్యలు పెరుగుతాయి. శత్రు సమస్యల కన్నా కూడా దుర్వ్యసనాల కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎవరికైతే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ లేదా బెట్టింగ్స్ కానీ మొదలైన అలవాట్లు ఉన్నాయో ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో వాటికి చాలా దూరంగా ఉండాలి అని చెప్పాలి. రహస్య శత్రువుల నుంచి తీవ్రమైన సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే జీర్ణ సమస్యలు కానీ మానసికమైనటువంటి ఆందోళన కానీ వ్యాపారపరమైనటువంటి సమస్యలు కానీ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు ధైర్యంతో అడుగులు ముందుకు వేసే కన్నా కూడా సహనంతో ఎదురు చూడటం వల్ల గొప్ప ఫలితాలు పొందుతారు. 5వ తేదీ రాత్రి 12:43 నుంచి 7వ తేదీ రాత్రి 1:25 వరకు ఉండేటటువంటి సమయంలో ఇప్పటిదాకా ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే అదృష్ట స్థానంలో చంద్రుడి యొక్క సంచారం అనేటటువంటిది ఆకస్మికమైనటువంటి అదృష్టాన్ని ఆకస్మికమైనటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది. జనాకర్షణ కూడా పెరుగుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలంగా కలుగుతుంది. కానీ తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. పితృ సంబంధంగా లేదా వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి
సమస్యలు ఏవైనా కనుక అంటే అవి తొలగిపోతాయి. అలానే ఆధ్యాత్మికపరమైనటువంటి ప్రయాణాలకు ఇది అనుకూలంగా మారుతుందని చెప్పాలి. 7వ తేదీ రాత్రి 1:25 నుంచి 9వ తేదీ రాత్రి 1:23 వరకు ఉండేటటువంటి సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే సహచరులతో మాట పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు సంబంధము లేనటువంటి విషయాలలో అనవసరమైనటువంటి జోక్యం వలన మాత్రమే మీరు ఇక్కడ సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు పనిచేసేటటువంటి కార్యస్థలంలో అంటే వర్క్ ప్లేస్లో ఏదైనా మీకు ఇబ్బంది కలిగించే సందర్భం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీరు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం వల్ల సత్ఫలితాన్ని పొందుతారు. ఆవేశం అనర్థదాయకమైనటువంటి విషయాన్ని ఇక్కడ మీరు కర్కాటక రాశి వారు గుర్తించాలి. 9వ తేదీ రాత్రి 1:23 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటుందని చెప్పాలి. ఇక్కడ ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మీకు ఈ 1వ తేదీ నుంచి అంటే జాగ్రత్త పడాల్సిన రోజులు కనుక తీసుకుంటే 3వ తేదీ నుంచి 5వ తేదీ మధ్య చాలా జాగ్రత్తలు అనేటటువంటివి పాటించాలి. ఖచ్చితంగా ప్రతి సోమవారం శివార్చన చేయడం, శివాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలానే చంద్రగ్రహ దోష నివారణ కోసం నవగ్రహాలలో ఉండేటటువంటి చంద్రుడికి పాలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫలితాలు గోచార ఫలితాలు 90% మందికి 90% వర్తిస్తాయి, 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.